పారని యుక్తి. రాసినవారు ఎం రంగారావు గారు. ఒక ఊళ్ళో ఒక ధనికుడుండేవాడు. ధనవంతుడైనందుకు ఆయన దానధర్మాలు విరివిగా చేసి గొప్ప దాత అన్న కీర్తి సంపాదించుకున్నాడు. పొరుగుళ్ళో ఇంకొక ధనికుడుండేవాడు. అయితే ఆయన పరమలోభి. కాకికి కూడా ఎంగిలి చెయ్యి విదిలించేవాడు కాదు. అందుచేత దాతను మెచ్చుకున్న నోటితోనే జనం లోభిని తెగతిట్టేవారు. తనకు వచ్చిన ఈ అపఖ్యాతిని ఎలాగైనా పోగొట్టుకోవాలని లోభికి తోచింది. ఆయన వద్ద విశ్వాసపాత్రుడైన ఒక నౌకరు ఉన్నాడు. ఆయన వాడితో సంప్రదించి ఏదైనా ఉపాయం ఆలోచించమన్నాడు. మీరు గొప్ప దాత అని లోకం చేత అనిపించటం సాధ్యం కాదు. కాని దాతగా పేరు తెచ్చుకున్న పొరుగురి పెద్ద మనిషిని సులువుగా మోసగించవచ్చు. ఆయనను ఒకనాడు మన ఇంటికి అతిథిగా పిలవండి. ఆయన మన ఇంట్లో ఉన్న సమయంలో నేను రకరకాల వేషాలు వేసుకుని అడుక్కోవటానికి వస్తాను. ఆయన చూస్తూ ఉండగా నాకు ప్రతిసారి 100 వరహాలు దానం ఇవ్వండి. ఆ దెబ్బతో ఆయన నిర్ఘాంతపోయి కనిపించిన వారికందరికీ మీ దాతృత్వం గురించి చెబుతాడు. కాని ఖర్చు కాకుండా మీకు కూడా బోలెడంత కీర్తి వచ్చేస్తుంది అని నౌకరు లోభికి సలహా చెప్పాడు. నీ సలహా బేషుగ్గా ఉంది. రేపే ఆయనను భోజనానికి రమ్మందాం. ఈ సాయంకాలం నువ్వు వారి గ్రామం వెళ్ళి ఎలా చెప్పాలో అలా చెప్పి రేపు ఉదయమే మనింటికి రమ్మను అన్నాడు లోభి. నౌకరు దాత ఉండే గ్రామానికి వెళ్ళి ఆయనతో, అయ్యా, మా యజమాని గారు రేపు ఉదయానికల్లా తమరిని అతిథిగా వచ్చేయమన్నారు అని విన్నవించుకున్నాడు. మీ యజమాని పిల్లికి బెచ్చం పెట్టడని ప్రతీతి కదా. నన్ను రేపు అతిథిగా పిలవటంలో ఆయన ఉద్దేశం ఏమిటి? ఏమిటి విశేషం అని దాత లోభి యొక్క నౌకరును అడిగాడు. అయ్యా, మా యజమానిని గురించి అందరూ అనుకునే మాటలను మీరు నమ్మినట్టున్నారు. అసలు సంగతి చెబుతాను వినండి. ఆయన చాలా గొప్ప దాత. మామూలు బిచ్చగాళ్లకు కూడా ఆయన 100 వరహాలకు తక్కువ ఇవ్వడు. అయితే ఆయన చేసేవి గుప్తదానాలు. మూడో వాడికి తెలియవు. ఎందుకు? రేపు మీరే చూస్తారుగా. ఇక మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించటంలో విశేషమేమిటంటే, ఇప్పటి వరకు ఆయన చేసిన దానాలతో 1,00,000 పూర్తి అయింది. అందుకని ఆయన రేపు గుడిలో అభిషేకం చేస్తున్నారు. ఆ సందర్భంలో ఒక తగిన మనిషికి భోజనం పెట్టాలని కూడా ఆయన నిశ్చయించారు. ఈ ప్రాంతాల ఆయనతో సరితూగగల దాత మీరే కనుక మిమ్మల్ని తప్పక రమ్మని చెప్పమన్నారు అన్నాడు లోభి పంపిన నౌకరు. దాత కొంచెంసేపు ఆలోచించి, సరే, రేపు పెందలాడే వస్తున్నానని మీ యజమానితో చెప్పు అన్నాడు. నౌకరు లోభి వద్దకు తిరిగి వచ్చి తాను చెప్పిన మాటలన్నీ ఆయనతో చెప్పాడు. మర్నాడు దాత లోభి ఇంటికి వచ్చాడు. తమరు వెంట నౌకరైనా లేకుండా వచ్చారేమిటి అన్నాడు లోభి. చిన్న పని ఉండి మా నౌకరు దిగబడిపోయాడు. ఆ పని పూర్తి కాగానే వాడు వస్తాడులేండి అన్నాడు దాత. చూశారా, నేను ఇప్పటికీ 1,00,000 వరహాలు దానం చేసి ఉన్నానన్న సంగతి మా నౌకరు మీకు చెప్పేశాడట. నా దానాలు గురించి ఇతరులకు తెలియటం నాకు సుతరామా ఇష్టం లేదు సుమండి. దానధర్మాలు చేయటం ప్రధానం కానీ నాకు కీర్తి ప్రధానం కాదు. అందుచేత నా రహస్యం మీరు మరెక్కడా బయటపెట్టకండి అన్నాడు లోభి. లోభి వద్ద ఉండే నౌకరు తన యజమానితో, బాబూ, నేను గుడికి వెళ్లి అభిషేకాలు చేయించి వస్తాను అని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత వాడు ఒక ముసలి బిచ్చగాడి వేషం వేసుకుని తన యజమాని ఇంటికే వచ్చాడు. దాతతో మాట్లాడుతూ ఉండిన లోభి తన పక్కన పెట్టుకుని ఉన్న సంచిలో నుంచి 100 వరహాలు తీసి దానం చేశాడు. ముసలి బిచ్చగాడు వెళ్లిపోయిన కాసేపటికే ఒక బైరాగి వచ్చాడు. వాడికి కూడా లోభి 100 వరహాలిచ్చి పంపాడు. అది మొదలు భోజనాలయ్యే లోపల ఒక మూగవాడు, ఒక గుడ్డివాడు, ఒక దాసరి, ఒక యాత్రికుడు, ఒక బుడబుక్కలవాడు, ఈ విధంగా 10 మంది వచ్చారు. లోభి అందరికీ 100 వరహాలు ఇవ్వటమే కాక తన నౌకరు చాకచక్యంతో ఇన్ని వేషాలు మార్చి రావటం మెచ్చుకున్నాడు. దాత లోభితో, మీ వంటి దాతను నేను ఎక్కడా చూడలేదు, వినలేదు. ఈ రోజే మీరు 10,000 వరహాలు ధర్మం చేసినట్టుంది అన్నాడు. లేదండి, 10 మంది వచ్చారు, 10 నూర్లు దానం చేశాను. ఇది నాకు పరిపాటేలేండి అన్నాడు లోభి. మధ్యాహ్నానికల్లా లోభి నౌకరు తన మామూలు వేషంలో వచ్చాడు. వాడు తన యజమానితో, అయ్యా, లక్షపత్రి పూజ, అభిషేకం ఇప్పుడే పూర్తయ్యాయి. ఇదిగో ప్రసాదం తెచ్చాను అని చెప్పి పళ్లంతో సహా ఇంటికి వెళ్ళాడు.
కాసేపటికి లోభి కూడా లోపలికి వెళ్లి నౌకరుతో, నాటకం మహా బాగా ఆడావు, ఏది మన సొమ్ము అన్నాడు. ఇదిగో చూసుకోండి 500 అంటూ నౌకరు లోభికి డబ్బు మూట ఇచ్చాడు. 500ఏమిటి, నేను నీకు 1000 వరహాలిస్తినిగా అన్నాడు లోభి. లేదండి, నేను 5 సార్లే వచ్చాను, మీరు 100 ఇచ్చారు అన్నాడు నౌకరు. మరి 10 మంది వచ్చారే, నువ్వు 5 సార్లే వస్తే మిగిలిన 5 సార్లు వచ్చిన వాళ్ళెవరు అని లోభి ఆందోళన కొద్దీ గట్టిగా అడిగాడు. వాడు మా నౌకరు అయి ఉంటాడులేండి అని దాత గొంతు వినిపించింది. యజమాని నౌకరు లోపల మాట్లాడుకునే సమయంలో ఆయన చల్లగా లోపలికి వచ్చి సంభాషణ అంతా విన్నాడు. మా నౌకరు కూడా ఇక వచ్చేస్తాడు, వాడు కూడా మంచి నమ్మకస్తుడేలేండి, మీరిచ్చిన 500 ఎక్కడికి పోవు అన్నాడు దాత. లోభి ఆశ్చర్యావమానాలతో కుంగిపోయి ఏమీ అనలేక కొయ్యబారిపోయాడు. అపవాదు రాసినవారు వి నాగేంద్రరావు గారు. సాకేతపురంలో ఒక ధనికుడుండేవాడు. అతనికి సుమతి, సునీత అనే 2 పిల్లలుండేవారు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఆ కొడుకును, కూతురిని తండ్రి ఎంతో ప్రేమగా పెంచి చక్కగా చదువు చెప్పించాడు. ఆయన తన అవసాన దశలో సుమతిని పిలిచి, నాయనా, నేను వర్తకం చేసి లక్షలు గడించాను, కాని నా కాలం ముగిసింది. మనం ఎంత ధనవంతులమైనా నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉంటే మన ధనం త్వరలోనే హరించిపోతుంది. కనుక నా అనంతరం వర్తకం పని నువ్వు చూడాలి. శ్రీపురంలో నాకు పరమమిత్రుడైన వర్తకుడొకడున్నాడు. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా మేమిద్దరము అన్నదమ్ముల కన్నా అన్యోన్యంగా ఉన్నాం. అతని పేరు లక్ష్మీగుప్తుడు. కొంతకాలం పాటు అతను నీకు వర్తక విధానాలు నేర్పుతాడు. నీకు ఎలాంటి చిక్కు వచ్చినా అతను ఆదుకుంటాడు అని చెప్పాడు. సుమతి తండ్రి మరణించాక ఆయనకు ఉత్తర క్రియలు చేసి పెద్ద ఎత్తున దానాలు ఇచ్చి కర్మకాండ ముగిసిన కొన్ని రోజుల అనంతరం సునీతతో, చెల్లి, నేను ఇంట్లో ఉండి ప్రయోజనం లేదు, నాన్న చెప్పిన ప్రకారం తిరగాలి, క్రయ విక్రయాలు చేసి వర్తకం కొనసాగించాలి. ముందు శ్రీపురం వెళ్లి లక్ష్మీగుప్తుణ్ణి కలుసుకోవాలి అన్నాడు. నువ్వు వెళితే నేను ఒక్కతెను ఎలా ఉండగలను? మనమిద్దరము ఘడియసేపైనా ఒకరినొకరం ఎడబాసి ఉండలేదు కదా అన్నది సునీత. కాని అతను వెళ్ళక గత్యంతరం లేదు. అందుచేత అతను తన చెల్లికి తోడుగా ఉండటానికి ఒక వయసు మళ్లిన దాసిని ఏర్పాటు చేసి తన చిత్తరువు తన చెల్లెలికిచ్చి ఆమె చిత్తరువు తాను తీసుకుని తన తండ్రి తాలూకు బిడారును వెంట పెట్టుకుని శ్రీపురం వెళ్లాడు. అతని తండ్రి మరణ వార్త వింటూనే లక్ష్మీగుప్తుడు చిన్నపిల్లవాడిలాగా ఏడిచాడు. ఆయనకు పిల్లలు లేరు. సుమతిలాంటి స్ఫురద్రూపి అయిన యువకుడు తమ ఇంట్లో ఉండటం లక్ష్మీగుప్తుడికి ఆయన భార్యకు ఎంతో ముచ్చట అయింది. లక్ష్మీగుప్తుడు అపార ధన సంపన్నుడే కాక శ్రీపుర రాజుకు చాలా ఇష్టుడు. అందుచేత ఆయన రాజభవనానికి వెళుతూ సుమతిని కూడా వెంట తీసుకుపోయి రాజుగారికి పరిచయం చేశాడు. రాజు సుమతి తండ్రిని కూడా ఎరుగును. అందుచేత ఆయన సుమతి పట్ల ఆదరం చూపాడు. రాజుగారికి ప్రతాపుడు ఒక్కడే సంతానం. అతను చాలా స్నేహపాత్రుడు. అతనికి సుమతికి త్వరలోనే దృఢమైన స్నేహం ఏర్పడింది. అకారణంగా సుమతి రాజభవనానికి దాదాపు రోజు వెళుతూ అక్కడే భోజనం చేస్తూ గంటల తరబడి ప్రతాపుడితో ఇష్టాగోష్ఠి జరిపేవాడు. ఇలా కొంతకాలం జరిగాక సుమతి లక్ష్మీగుప్తుడితో, చిన్నాయనా, నేను ఇన్నిసార్లు రాజభవనానికి ప్రతాపుడి అతిథిగా వెళ్లాను. అతన్ని ఒక్కసారి పిలిచి ఆతిథ్యం ఇవ్వటం బావుంటుంది కదా అన్నాడు. తప్పక ఆహ్వానిద్దాం బాబు అన్నాడు లక్ష్మీగుప్తుడు. సుమతి ఆహ్వానాన్ని ప్రతాపుడు ఆమోదించాడు. రాజు రాణి అతన్ని అనుమతించారు. ప్రతాపుడు వచ్చేనాడు లక్ష్మీగుప్తుడు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాడు. రాజభవనం నుంచి తన ఇంటి దాకా దారి అంతటా తివాసీలు పరిపించాడు. రాజోచితమైన వంటకాలు, పానీయాలు, వినోదాలు ఏర్పాటు చేశాడు. ప్రతాపుడికి రోజు క్షణంలాగా గడిచిపోయింది. స్నేహితుడి ప్రోద్బలం మీద అతను ఆ రాత్రి లక్ష్మీగుప్తుడి ఇంటనే ఉట్టిపోయాడు. ఆ రాత్రి స్నేహితులిద్దరూ సుమతి పడుకునే గదిలోనే పడుకున్నారు. పడుకోబోయేటప్పుడు సుమతి గోడకు వేళ్లాడుతున్న సునీత చిత్తరువు కేసి చూడటం గమనించాడు ప్రతాపుడు. అతని దృష్టి కూడా ఆ చిత్తరువు మీద పడింది. మరుక్షణం అతనిలో ఆమె పైన అంతులేని వ్యామోహం పుట్టుకొచ్చింది. అతను ఆ రాత్రి నిద్రపోలేదు. మర్నాడు వెళ్లిపోయేటప్పుడు ప్రతాపుడు చాలా ముభావంగా ఉండటం గమనించి, మిత్రమా, నిన్నల్లా ఎంతో సరదాగా ఉన్నావు, ఎంతలోనే అలా ముడుచుకుపోయావేమిటి? నా వల్ల ఏదన్నా తప్పు జరిగితే చెప్పు, దిద్దుకుంటాను అన్నాడు సుమతి.
నీ రహస్యాలు నా దగ్గర ఎందుకు దాచావు అన్నాడు ప్రతాపుడు. దాచటానికి నాకు రహస్యాలేవీ లేవే, నీ దగ్గర అసలే లేవు అన్నాడు సుమతి. ఆ చిత్తరువు ఎవరిది? నువ్వు నిన్న రాత్రి దానికేసి చూడటం గమనించాను. ఎంత అందమైన ముఖం, ఆమెను గురించి నాకు మాట మాత్రం చెప్పావా అన్నాడు ప్రతాపుడు. సుమతి గట్టిగా నవ్వి, ఆమె నా చెల్లెలు సునీత. సునీత గురించి నీకు చెప్పలేదా అన్నాడు. సుమతికి సునీత అనే చెల్లెలున్నట్టు ప్రతాపుడికి తెలుసు, కాని ఆమె అప్సరసలాంటిదని అతను కలలో కూడా ఊహించలేదు. ఆమెను పెళ్లాడక తను జీవించలేనని ప్రతాపుడికి తోచింది. ఇంటికి తిరిగి వచ్చి మాటా పలుకు లేకుండా నీరసంగా పడుకున్న కొడుకును చూసి రాజు రాణి ఆందోళన చెందారు. లక్ష్మీగుప్తుడి ఆతిథ్యంలో ఏదో లోపం జరగటం చేతనే కొడుకు ఇలా అయ్యాడని వారికి తోచింది. తల్లి తండ్రి గుచ్చి గుచ్చి అడిగిన మీదట ప్రతాపుడు, సుమతి చెల్లెలు సునీతను నాకిచ్చి పెళ్లి చేయకపోతే నేను నిశ్చయంగా కృశించి చచ్చిపోతాను అన్నాడు. ఎందరో గొప్ప గొప్ప రాజకుమార్తెలుండగా ఒక మామూలు వర్తకుడి కూతుర్ని చేసుకుంటాననటానికి నీకు సిగ్గులేదు అని ప్రతాపుణ్ణి తల్లి మందలించింది. నాకా రాజకుమార్తెలక్కర్లేదు, సునీతే కావాలి అన్నాడు ప్రతాపుడు. చేసేది లేక రాజు లక్ష్మీగుప్తుణ్ణి సుమతిని పిలిపించి, సుమతితో మావాడు నీ చెల్లెల్ని పెళ్లాడతానంటున్నాడు, అందుకేమైనా అభ్యంతరం ఉంటుందా అని అడిగాడు. అభ్యంతరమా? ప్రతాపుడి కన్నా నాకు ఆప్తుడెవరు? అతను చేసుకుంటానంటే నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చుకుంటాను అన్నాడు సుమతి. సుమతి అన్న మాటలు చెవిన పడగానే ప్రతాపుడు ఉత్సాహంతో లేచి కూర్చున్నాడు. రాజు తన మంత్రి అయిన నాగామాత్యుణ్ణి పిలిచి, అబ్బాయి పెళ్లి నిశ్చయించాం, ఏర్పాట్లన్నీ చేయించు అన్నాడు. నాగామాత్యుడికి ఈ లోపలనే సంగతంతా తెలిసింది. ఈ పిల్ల సాటిలేని సౌందర్యవతి అయితే ఆమెను రాజు కొడుకు చేసుకునే కన్నా తానే చేసుకుంటే బావుంటుందని నాగులుకు తోచింది. అందుకని అతను ఈ పెళ్లి పడగొట్టటానికి సాహసించి, మహారాజా, మీరు తొందరపడటం మంచిది కాదేమో, మీరు చెప్పే పిల్లకు సాకేతపురం నిండా ప్రియులున్నట్టు విన్నాను అన్నాడు. రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన లక్ష్మీగుప్తుణ్ణి సుమతిని మళ్లీ పిలిపించి, నేను మీ పిల్లను నా కొడుకు చేసుకుంటానన్నప్పుడు ఆ పిల్ల శీలం మంచిది కాదని మీరు నాకు చెప్పవద్దా? నన్ను ఇలా వంచన చేస్తారా అని తుమతుమలాడాడు. సుమతి ఆవేశంతో, నా చెల్లెలి శీలం మంచిది కాదని రుజువైతే నన్ను ఉరి తీయండి, ఈ మాట నిజం కాకపోతే ఈ అపవాదు వేసిన వాణ్ణి పట్టుకుని ఉరి తీయండి అన్నాడు. ఇతని చెల్లెలి శీలం ఎలాంటిదో నేను రుజువు చేస్తాను, నాకు నెల రోజులు గడివేవండి మహారాజా అన్నాడు నాగామాత్యుడు. అతను రాజు అనుమతితో ఆ రోజే బయలుదేరి సాకేతపురానికి వెళ్లి సునీత ఉండే చోటికి చేరి, నేను సునీతను చూడాలి, ఆమెకు ఆమె అన్న ఒక ఉత్తరం పంపాడు అని లోపలికి కబురు చేశాడు. ఉత్తరం ముందు తీసుకురండి, నేనా మనిషిని చూసేది లేనిది తర్వాత ఆలోచిస్తాను అన్నది సునీత ద్వారపాలకుడితో. నాగామాత్యుడు తాను సృష్టించిన ఉత్తరాన్ని లోపలికి పంపాడు. సునీత దాన్ని చూసి, ఇది మా అన్న రాసిన ఉత్తరం కాదు, ఆ వచ్చిన వాణ్ణి వెంటనే గెంటేయండి అన్నది. నాగామాత్యుడి ఎత్తు పారలేదు. అయినా అతను ఎంతతో నిరుత్సాహపడక సునీత దగ్గర దాసీగా ఉండే మనిషి చేతిలో గుప్పెడు బంగారం పెట్టి సునీత ఉంగరాన్ని తెప్పించి దానితో శ్రీపురానికి తిరిగి వెళ్ళి, మహారాజా, తమకు కోడలు కాబోయే మనిషి నాతో ఒక రాత్రి అంతా గడిపి తన ప్రేమ చిహ్నంగా ఈ ఉంగరాన్ని నాకిచ్చింది అని రాజుకు చెప్పాడు. రాజు సుమతిని పిలిపించి అతనికి నాగామాత్యుడు తెచ్చిన ఉంగరాన్ని చూపి, ఇది నీ చెల్లెలు ఉంగరమేనా? ఒక రాత్రి ఆమెతో గడిపి మా మంత్రి ఈ ఉంగరాన్ని తెచ్చుకున్నాడు, ఏమంటావ్ అన్నాడు. సుమతి కూడా తన చెల్లెలి శీలాన్ని శంకించక తప్పలేదు. నన్ను ఉరి తీయించండి, నా చెల్లెలి శీలాన్ని నమ్మలేకుండా నేను జీవించి మాత్రం ఏం ప్రయోజనం అన్నాడతను. రాజు అతనికి ఉరిశిక్ష విధించాడు. శిక్ష అనుభవించటానికి 1 వారం వ్యవధి ఇవ్వమని సుమతి కోరాడు. ఆ రోజే అతను తన చెల్లెలికి ఒక ఉత్తరం రాస్తూ, నువ్వు నీ శీలాన్ని కోల్పోయావు, నేను నా ప్రాణాలనే కోల్పోతున్నాను, నేను ఎందుకు చచ్చిపోతున్నది నీకు తెలియగలందులకు ఈ ఉత్తరం రాస్తున్నాను అన్నాడు. అన్న నుంచి ఉత్తరం రాకమునుపే సునీత చాలా ఆందోళన చెంది ఉన్నది. ఎందుకంటే శ్రీపురం నుంచి ఎవడో వచ్చి మోసం ద్వారా తనను కలుసుకోవటానికి యత్నించాడు. వాడి పథకం పారలేదు. వాడెందుకు వచ్చాడో తనకు తెలియదు. వాడు వచ్చిన పని ఎలా పూర్తి అయిందో కూడా తెలియదు. ఆ తర్వాత 2 రోజుల లోపల తన ఉంగరం పోయింది. దాన్ని తన దాసీ తప్ప మరెవరూ తీయలేరు. ఆ దాసీ తానేమీ ఎరుగనని ఎన్నో ప్రమాణాలు చేసింది.
ఇల్లంతా ఎన్నోసార్లు గాలించినా ఉంగరం కనిపించలేదు. అకస్మాత్తుగా తన శీలాన్ని శంకిస్తూ అన్న ఉత్తరం రాశాడు. తాను పోగొట్టుకున్న ఉంగరమే తనపై అభాండం పడటానికి కారణమై ఉంటుందని, కారకుడు ఆనాడు తన అన్న ఉత్తరమని, దొంగ ఉత్తరం తెచ్చినవాడే అయి ఉంటాడని ఆమె శంకించింది. తన మీద అపవాదు మాట ఎట్లా ఉన్నా అన్నకు ప్రాణం మీదకి వచ్చింది. అందుచేత ఆమె వెంటనే ఇంటికి తాళం పెట్టి శ్రీపురానికి బయలుదేరింది. శ్రీపురం చేరిన మరుక్షణమే ఆమెకు కథంతా తెలిసింది. రాజుగారు మంత్రి తాను కులట అని రుజువు చేశాడు. రాజుగారు తన అన్నను ఆ రోజే ఊరి తీస్తున్నాడు. సునీత తిన్నగా వధ్యస్థానానికి వెళ్ళింది. అక్కడ వేలాది మంది చేరారు. సుమతిని ఉరికంబం ఎక్కించి రాజుగారి కోసం చూస్తున్నారు. త్వరలోనే రాజు మంత్రి వచ్చారు. సునీత రాజుకు ఎదురు వెళ్ళి, మహారాజా, ఒక్క మనవి. మీరు మీ మంత్రి మాట ఆధారంగా ఒక నిండు ప్రాణాన్ని తీయబోతున్నారు. కాని ఈ మనిషి చౌకపారు దొంగ. ఈ మధ్య మా సాకేతపురానికి వచ్చి నా ఇంట నగలు దొంగలించాడు అన్నది. నాగామాత్యుడు సాకేతపురం వెళ్లిన మాట నిజమే కనుక రాజు అతనికేసి అనుమానంగా చూసి, ఏమిటిది, ఈమె నగలు దొంగలించావా అని నాగులును అడిగాడు. అబద్ధం మహారాజా, నిన్నెన్నడూ ఈమె ముఖం కూడా ఎరుగను అన్నాడు నాగులు కోపంగా. నా ముఖమే ఎరుగవా? నాతో ఒక రాత్రి గడిపానని, నా ప్రేమ చిహ్నంగా నా ఉంగరం పుచ్చుకున్నావని ఈ నగరంలో అంతా చెప్పుకుంటున్నారే, అది అబద్ధమే అన్నది సునీత నాగులుతో. రాజు ఆమె మాటలకు నిర్ఘాంతపోయి, అమ్మా, నువ్వెవరు అని అడిగాడు. మహారాజా, నేనే అపవాదు పడిన సునీతను, అన్యాయంగా ఉరిశిక్ష అనుభవిస్తున్న సుమతి చెల్లెలిని అంటూ జరిగినదంతా రాజుకు చెప్పి కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. నాగులుకు ముఖం పాలిపోయింది. కాళ్ళు వణికాయి. రాజు అతని వాలకం చూస్తూనే సునీత నిర్దోషి అని గ్రహించగలిగాడు. ఆయన సుమతిని ఉరికంబం నుంచి దింపించి అతనికి, సునీతకు క్షమాపణలు చెప్పుకుని ఆ ఉరికంబం మీదనే నాగులును ఉరితీయించాడు. తర్వాత సునీతకు ప్రతాపుడికి వైభవంగా పెళ్లి జరిగింది. బేతాళ కథలు క్రుద్ధముని శిష్యుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవిలా శ్రమించటం చూస్తే జాలిగానే ఉన్నది, కాని ఒకవేళ ఇది నీ మంచికే కావచ్చు. కొందరు తమ మేలేదో కీడేదో తెలుసుకోలేరు. ఇందుకు నిదర్శనంగా నీకు బ్రహ్మరాక్షసి అయిన చైత్రకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శిలావర్తనమనే దేశాన్ని శృంగభుజుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు వద్దకు ఒక యాత్రికుడు వచ్చి ఒక పెద్ద గింజను కానుక ఇచ్చి, మహారాజా, నేను సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉండగా ఈ గింజ ఆకాశం నుంచి నేనున్న ఓడలో పడింది. దీని సువాసన చూస్తే ఇదేదో దేవలోకపు చెట్టు తాలూకు విత్తు అయి ఉంటుంది అనిపించింది. దాని కాయ ఎలాంటిదో ఊహించవలసిందే. ఈ విత్తును నాటి చెట్లను పెంచి దాని ఫలాలు అనుభవించటానికి మీ బోటి వారే అర్హులనుకొని దీన్ని మీకిస్తున్నాను అని చెప్పాడు. రాజు ఆ విత్తును స్వీకరించి తన తోటలో నాటించాడు. కొంతకాలానికి ఆ విత్తు నుంచి మొక్క మొలిచింది. క్రమంగా ఆ చెట్టు పెరిగి పెద్దదై దానికి ఒకే ఒక పిందె పడింది. కాని అది పెరిగి కాయ అయ్యేలోపునే ఎవరో దాన్ని కోసి చితిపి నేలపైన పడేశారు. ఈ సంగతి తెలిసి రాజుగారు తోటలో పనిచేసే వాళ్లను పిలిచి వాళ్ల అలక్ష్యానికి గట్టిగా చివాట్లు పెట్టాడు. మరో 3 మాసాల అనంతరం ఆ చెట్టుకు మరొక పిందె పడింది. పగలు రాత్రి ఆ చెట్టుకు శ్రద్ధగా కాపలా కాస్తున్న తోటవాళ్లకు ఒక రాత్రి ఒక విచిత్రమైన దృశ్యం కనపడింది. ఒక రాత్రి వేళ చెట్టు కొమ్మలు గలగలమనేసరికి వాళ్లు తలెత్తి చూశారు. చెట్టు మీద వాళ్లకొక భయంకాకారం కనపడింది. వాళ్లు కేకలు పెట్టేసరికి భటులు కొందరు పరిగెత్తుకు వచ్చి చెట్టు మీద ఉన్న ఆకారాన్ని బాణాలతో కొట్టారు. దానిపైకి ఈటెలు విసిరారు. కాని ఆ ఆయుధాలు ఆకారాన్ని ఏమీ చేయలేకపోయాయి. అది చెట్టు మీద పిందెను కోసి బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకు పిందె చితికిపోయింది. ఈ సంఘటన గురించి రాజుగారికి తెలిసింది. రాజపురోహితుడు మొదలైన వారు సంగతంతా విని ఆ చెట్టు మీద ఉండేది ఏదో బ్రహ్మరాక్షసి అయి ఉంటుంది అన్నారు. బ్రహ్మరాక్షసి అయితే మటుకు ఆ చెట్టున కాసే పిందెళ్లపైన ఎందుకు పగపట్టాలో ఎవ్వరికీ తెలియలేదు. అంతేకాక ఆ బ్రహ్మరాక్షసి మిగతా చెట్ల జోలికి పోలేదు. మిగతా సమయాలలో ఎవరికీ కనపడలేదు. చెట్టుకు పిందె పడినప్పుడే కనిపించింది. ఆ బ్రహ్మరాక్షసి చెట్టు వదిలి వెళ్లిపోయేటట్టు చేయమని రాజు కొందరు మంత్రవేత్తలను నియోగించారు.
వాళ్ళు చెట్టుకు కొన్ని రక్షలు కడతామని, కొన్ని యంత్రాలు చెట్టు కింద పాతిపెడతామని, వాటి ఫలితంగా ఈసారి చెట్టున పిందె పడినప్పుడు బ్రహ్మరాక్షసి చెట్టు మీదకి రాలేకపోతుందని రాజుకు మాట ఇచ్చారు. అయితే వాళ్ళు చెట్టును సమీపించేసరికి ఎవరో అదృశ్యంగా ఉండి వాళ్లను చావబాదారు. అదృశ్యంగా ఉన్నప్పటికీ బ్రహ్మరాక్షసి చెట్టును వదిలిపోలేదని స్పష్టమైంది. మంత్రవేత్తలు పిశాచ మంత్రాలు ఉచ్చాటన చేశారు కాని ఫలితం లేకపోయింది. అటు తర్వాత తోటవాళ్లు కూడా ఆ చెట్టు ఛాయలకు వెళ్లటం మానేశారు. చేసేది లేక రాజుగారు దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసి ఎవరూ చెట్టును సమీపించకుండా చేశారు. ఇది జరిగాక కూడా చెట్టున 3 మాసాలకొక పిందె పడటము, బ్రహ్మరాక్షసి దాన్ని ధ్వంసం చేయటము జరుగుతూ వచ్చింది. కొంతకాలానికి మరొక విచిత్రం జరిగింది. ఈ చెట్టుకు కొద్ది ఎడంలో బాటసార్లు నడిచే దారి ఉన్నది. ఒకనాడ ఆ బాట వెంబడి ఆశ్రమవాసి అయిన ఒక బ్రహ్మచారి నడుస్తూ ఉండగా అతని ఎదుట బ్రహ్మరాక్షసి కనిపించి, "నువ్వు క్రుద్ధముని శిష్యుడివా?" అని అడిగింది. బ్రహ్మరాక్షసిని చూసి భయంతో వణికిపోతూ ఆ బ్రహ్మచారి, "కాను" అన్నాడు. "అయితే వెళ్ళు" అని బ్రహ్మరాక్షసి మాయమైంది. ఇలా ముని శిష్యులలాగా కనిపించే వాళ్ళెవరైనా అటుగా వస్తే బ్రహ్మరాక్షసి వారి ఎదుట ప్రత్యక్షమై, "నువ్వు క్రుద్ధముని శిష్యుడివా?" అని అడగటము, వాళ్ళు కాదనటము, బ్రహ్మరాక్షసి ఒక్క అరుపు అరిచి మాయం కావటము అనేక పర్యాయాలు జరిగింది. బ్రహ్మరాక్షసికి భయపడి అటుగా జనం నడవటమే మానేశారు. బ్రహ్మరాక్షసి కారణంగా రాజుకు పెద్ద విచారం పట్టుకున్నది. ఆ దిక్కుమాలిన చెట్టును కొట్టి ఇస్తే బ్రహ్మరాక్షసి పీడ విరగడ అవుతుందేమో కాని ఆ బ్రహ్మరాక్షసికి వెరిచి ఎవరూ చెట్టును కొట్టటానికి సాహసించరు. అందుచేత రాజు ఒక ఉపాయం ఆలోచించాడు. రాజుగారికొక చక్కని చుక్క అయిన కూతురున్నది. ఆ పిల్లకు పెళ్లియుడు వచ్చింది. ఎంతలేసి రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని కబుర్లు చేస్తున్నారు. ఈ బ్రహ్మరాక్షసిని వదలగొట్టిన వాడికే తన కుమార్తెనిస్తానన్న పక్షంలో బ్రహ్మరాక్షసి పీడ విరగటమే కాకుండా మంచి ప్రతిభావంతుణ్ణి అల్లుడిగా పొందినట్లవుతుంది. పిల్లను ఎవరికిస్తే ఎవరికి ఆగ్రహం వస్తుందోనన్న సమస్య కూడా తొలగిపోతుంది. ఇన్ని ఆలోచించి రాజు తన తోటలోని దేవతా వృక్షాన్ని పట్టిన బ్రహ్మరాక్షసిని ఎవరు వదలకొడితే వారికి తన కుమార్తెను కనకమంజరిని ఇచ్చి పెళ్లి చేస్తానని దేశదేశాల చాటింపు వేయించాడు. ఆ చాటింపు వినగానే కనకమంజరిని చేసుకుంటానని అప్పటిదాకా ఉబలపడుతున్న రాజకుమారులందరూ ఒక్కసారిగా వెనక్కు తగ్గారు. ఒక్క వజ్రభుజుడనేవాడు మాత్రం ఈ బ్రహ్మరాక్షసి గురించి ప్రజలకు తెలిసిన సమాచారమంతా శ్రద్ధగా సేకరించి దీర్ఘంగా ఆలోచించిన మీదట తాను బ్రహ్మరాక్షసిని వదిలించటానికి ప్రయత్నం చేయవచ్చునని నిశ్చయించుకున్నాడు. వజ్రభుజుడు కైవర్త దేశపు యువరాజు. అతను చాలా తెలివిగలవాడు, అనేక విద్యలలో ఆరితేరినవాడును. అతను ఆశ్రమవాసి అయిన బ్రహ్మచారి వేషం ధరించి నిర్జనంగా ఉన్న బాట వెంబడి శిలావర్త రాజధానిని సమీపించాడు. అతను ఊహించినట్టే రాజోద్యానం సమీపంలోకి వచ్చేసరికి బ్రహ్మరాక్షసి అతని ముందు ప్రత్యక్షమై, "నువ్వు క్రుద్ధముని శిష్యుడివా?" అని అడిగింది. "అవును, నేను క్రుద్ధమునీశ్వరుల వారి శిష్యుణ్ణే. నాతో నీకేం పని?" అనే వజ్రభుజుడు బ్రహ్మరాక్షసిని అడిగాడు. బ్రహ్మరాక్షసి అతని కాళ్ల మీద పడి, "అయితే నా శాప విముక్తికి ఉపాయం చెప్పు" అన్నది. "లేలే, విచారించకు. నేను నీకు తప్పక శాప విమోచనం కలిగిస్తాను. కానీ ముందు నీ సంగతి నాకు సవిస్తరంగా చెప్పు. తర్వాత గురువుగారి అనుగ్రహం చేత నీకు శాప విమోచన మార్గం చెబుతాను" అన్నాడు రాజకుమారుడు. అతనితో బ్రహ్మరాక్షసి తన కథ అంతా ఇలా చెప్పింది. "హిమాలయాల మధ్య ఉండే ఒక దేశపు రాజకుమారుణ్ణి నేను. నా పేరు చైత్రుడు. మా దేశానికి సమీపంగానే క్రుద్ధముని ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో అపూర్వమైన చెట్టుండేది. దానికి 3 నెలలకు ఒకే పండు కాసేది. ఆ పండును ఎలాగైనా సంపాదించి తినాలని నాకు బలమైన కోరిక పుట్టింది. ఒకసారి దొంగతనంగా ఆశ్రమం ప్రవేశించి చెట్టున ఉన్న పండును కోసి తినేశాను. సరిగా ఆ సమయంలోనే క్రుద్ధముని అక్కడికి వచ్చి నన్ను బ్రహ్మరాక్షసి కమ్మని శపించాడు. నాకు అందమైన రూపం కాస్త పోయి బ్రహ్మరాక్షసి ఘోరాకారం వచ్చేసింది. నాకు దుఃఖం ఆగలేదు. నేనా మునికాళ్లపై పడి శాప విమోచనం కలిగించమని వేడుకున్నాను. ఆయన నాకు శాప విమోచన మార్గం చెప్పకపోగా నేను తిన్న పండులో ఉండే విత్తు నుంచి మరొక చెట్టు పుట్టి దానికి కాయలు కాసి వాటినెవరన్నా తింటే నేను చచ్చి భస్మమైపోతానని చెప్పాడు. నేను ఆయన కాళ్ళు గట్టిగా పుచ్చుకొని, నాకిలా శాపం మీద శాపం ఇవ్వటం తగదని శాప విమోచన మార్గం చెప్పి పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడ్డాను. అప్పుడు ఆయన నాతో,
నేనే క్రుద్ధ మహాముని శిష్యుణ్ణి అని ఎవడైతే నీతో చెబుతాడో వాడే నీకు శాప విమోచనం కూడా కలిగిస్తాడు. వెళ్ళు అన్నాడు. ఎంతో మందినో అడిగాను. నేనే క్రుద్ధ మహాముని శిష్యుణ్ణి అన్నవాడు లేడు. ఇంతకాలానికి నువ్వు ఆ మాట అన్నావు. నాకు శాప విముక్తి కలిగించు. అంతా విని రాజకుమారుడు, అయితే నువ్వీ ప్రాంతాల ఏం చేస్తున్నావు? క్రుద్ధ మహాముని శిష్యుల కోసం చూసేవాడివి హిమాలయ ప్రాంతాలలోనే ఉండక ఎంత దూరానికి దేనికి రావాల్సి వచ్చింది అని బ్రహ్మరాక్షసిని అడిగాడు. నేను తిన్న పండులోని విత్తు నుంచి చెట్టు మొలిచి కాయలు కాసి వాటినెవరన్నా తింటే నేను భస్మమైపోతానని ముని అనగానే నాకు భయం వేసి నా చేతిలో ఉన్న విత్తును దూరంగా సముద్రం మీద గిరాటు వేశాను. కాని నా దురదృష్టం కొద్దీ ఆ విత్తు ఎలాగో ఈ రాజ్యం చేరి ఇక్కడ చెట్టు మొలిచి కాయలు కాస్తున్నది. ఈ సంగతి నాకు తెలియగానే నేనిక్కడికి వచ్చి చెట్టు మీద చేరి పడిన పిందెను పడినట్టే గిల్లి పారేస్తున్నాను. నీ దయ వల్ల నాకు శాప విముక్తి కలిగిందంటే నేనీ ప్రాంతాలు విడిచి నా దేశానికి తిరిగిపోతాను. కనుక శాప విముక్తి మార్గం చెప్పు అన్నది బ్రహ్మరాక్షసి. రాజకుమారుడు నవ్వి, వెర్రివాడా, నీకు గురువుగారు చెప్పినది అర్థం కాలేదు. అప్పటికే నీకు బ్రహ్మరాక్షసత్వం వచ్చి ఉండటం చేత ఆయన చెప్పిన విమోచన మార్గం రెండో శాపంగా అర్థం చేసుకున్నావు. అది నీకు అర్థమయ్యేలాగా చెప్పే పనిని గురువుగారు నాపైన పెట్టారు. నువ్వు కొంతకాలం పాటు బ్రహ్మరాక్షసి జీవితం గడిపి శిక్ష అనుభవించాలని కూడా ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. నువ్వు తిన్న పండులోని విత్తు నుంచి చెట్టు మొలిచి దాని పళ్లను ఎవరైనా తిన్నట్టయితే వారు భస్మమైపోతారని, నీకు శాప విముక్తి కలుగుతుందని గురువుగారి అభిప్రాయం. అందుచేత ఈ చెట్టుకు కాసే పిందెలను నీవు గెలటం చేత నీకే నష్టం కలుగుతున్నది. చెట్టున పండు పండని ఎవరో ఒకరు దాన్ని తిని భస్మమైపోతారు. నీకు శాప విముక్తి కలుగుతుంది అన్నాడు. ఈ మాట విని బ్రహ్మరాక్షసి పరమానందం చెందింది. అది రాజకుమారుడికి కృతజ్ఞత చెప్పుకుని మాయమైంది. వజ్రభుజుడు తన సహజ వేషం ధరించి శృంగభుజ మహారాజు వద్దకు వెళ్లి, నేను మీ తోటలోని బ్రహ్మరాక్షసిని సాగనంపి వస్తున్నాను. ఈసారి మీ చెట్టుకు కాయ కాసి పండి దాన్ని మీరు తిన్నాక మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అంటూ జరిగినదంతా చెప్పాడు. చెట్టు చుట్టూ ఉండే కంచె తీసేసి దాని కిందికి మనుషులు వెళ్లారు. బ్రహ్మరాక్షసి వారిని బాధించలేదు. త్వరలోనే దానికి పిందెపడి కొద్ది రోజులలోనే కాయ అయి పండింది. రాజుగారు ఆ పండును కోయించి ఒక ముక్క తాను తిన్నాడు. ఆ క్షణంలోనే చెట్టు మీద భగ్గుమన మంట పుట్టి ఆరిపోయింది. తట్టెడు బూడిద నేల రాలింది. శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదనే అదృశ్యంగా ఉండిన బ్రహ్మరాక్షసి క్రుద్ధ మహాముని చెప్పినట్టుగానే మండి బూడిద అయిపోయింది. తర్వాత శృంగభుజ మహారాజు తన కుమార్తెను వజ్రభుజుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, క్రుద్ధ మహాముని బ్రహ్మరాక్షసికి శాప విమోచన మార్గం ఎందుకు చెప్పాడు కాడు? అకారణంగా శాపం మీద శాపం ఎందుకిచ్చాడు? వజ్రభుజుడు తాను క్రుద్ధ మహాముని శిష్యుణ్ణని అబద్ధమాడటమే కాక బ్రహ్మరాక్షసితో క్రుద్ధ మహాముని మాటలకు లేని అర్థాలు చెప్పి అతన్ని నాశనం చేయటం అక్రమం కదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, క్రుద్ధ మహాముని శాపం మీద శాపం పెట్టలేదు. బ్రహ్మరాక్షసికి శాప విమోచనం కలిగే మార్గం బూడిద అయిపోవటమే. ఆ సంగతి వజ్రభుజుడు సరిగానే గ్రహించాడు. బ్రహ్మరాక్షసికి శాప విమోచనం కలిగే ఉపాయాన్నే అతను చెప్పాడు. అయితే అతను అబద్ధం ఆడకపోతే బ్రహ్మరాక్షసి శాప విమోచనానికి ఒప్పుకోడు. తాను క్రుద్ధ మహాముని శిష్యుణ్ణే అనటంలో కూడా అతను క్రుద్ధ మహాముని మాటలను అబద్ధం చేయలేదు. తన శిష్యుడైన వాడే శాప విమోచన మార్గం చెబుతాడని ఆ ముని అనలేదు. నేనే క్రుద్ధ మహాముని శిష్యుణ్ణి అన్నవాడు ఆ పని చేస్తాడన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. వ్యర్థమైన తీర్పు. నాగపట్టణానికి రాజైన శక్తిసింహుడి ఆస్థానంలో ఆయన అభిమాన పాత్రులు ఇద్దరుండేవారు. వారిలో ఒకడు సూర్యవర్మ అనే సామంతుడు. ఆయన రాజుగారి దగ్గర బంధువు కూడాను. ఆయనకు సీమంతిని అని ఒక పెళ్లి ఈడు వచ్చిన కుమార్తె కూడా ఉండేది. రాజుగారికి ప్రాణం కన్నా ఎక్కువైన రెండవ వ్యక్తి చంద్రపాలుడనే యువకుడు. అతను రాజుగారికి ప్రధాన అంగరక్షకుడు. రాజుగారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా చంద్రపాలుడు రాజుగారి వెంట ఉండి అసామాన్య పరాక్రమ విక్రమాలతో శత్రువులపై యుద్ధం చేసేవాడు. అతను యుద్ధరంగంలో రాజుగారి ప్రాణాలను ఎన్నిసార్లు కాపాడాడో లెక్కలేదు. అందుచేత రాజుగారు అతన్ని తన కొడుకు కన్నా ఎక్కువగా చూసుకునేవాడు.
రాజభటులలో ప్రతి ఒక్కడూ అతనిని దైవంలాగా పూజించేవారు. సూర్యవర్మ కుమార్తె సీమంతిని ఏనాడో చంద్రపాలుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నది. తగిన అవకాశం చూసి అతనిని పిలిపించింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్నవారు కావటం చేత పెళ్లాడ నిశ్చయించుకున్నారు. చంద్రపాలుడు ఈ విషయాన్ని రాజుగారికి చెప్పాడు. రాజుగారు సూర్యవర్మను పిలిచి, నీ కుమార్తె సీమంతిని చంద్రపాలుణ్ణి ప్రేమిస్తున్నట్లు విన్నాను. వారిద్దరికీ వివాహం జరుపుదామా అని అడిగాడు. ఈ మాట వినగానే సూర్యవర్మ ముఖం జేవురించింది. అలా ఎన్నటికీ జరగటానికి వీల్లేదు. నేనీ పెళ్లికి ఒప్పను. అసలు నా కూతురు చంద్రపాలుణ్ణి ప్రేమిస్తున్నదంటే కూడా నేను నమ్మను అన్నాడాయన రాజుగారితో. తర్వాత సూర్యవర్మ ఇంటికి వెళ్లి కుమార్తెతో మాట్లాడాడు. తాను చంద్రపాలుణ్ణి ప్రేమిస్తున్నట్టు సీమంతిని ఒప్పుకున్నది. సూర్యవర్మ మండిపడి ఆమెను నానా చివాట్లు పెట్టాడు. ఇది జరిగిన మర్నాడే సీమంతిని ఎవరికీ తెలియకుండా ఇంటినుంచి బయలుదేరి వెళ్లి చంద్రపాలుణ్ణి కలుసుకున్నది. వారిద్దరికీ ఒక పురోహితుడు పెళ్లి చేశాడు. వారిద్దరూ అడవిలోకి వెళ్లి అక్కడ కాపరం పెట్టారు. ఈ అడవి చంద్రపాలుడిదే. కొంతకాలం కిందట రాజుగారు చంద్రపాలుడికి నగరం వెలుపల కొంత భూమి మాన్యంగా ఇచ్చాడు. అందులో ఒక భాగంలో అశోక చెట్లు మాత్రమే ఉన్న అడవి ఉన్నది. అక్కడ చంద్రపాలుడు కుటీరం నిర్మించాడు. సూర్యవర్మ రాజుగారితో ఏకాంతంగా మాట్లాడి, నేను నలుగురిలోనూ తల ఎత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. నా కుమార్తెను నాకు అప్పగించమని మీరు కబురు చేస్తే చంద్రపాలుడు మీ మాట తోసివేయడు అన్నాడు. రాజుగారు కబురు చేస్తాను అన్నాడు. కాని ఆయన ఏమీ చేయలేదు. చూసి చూడనట్టు ఊరుకున్నాడు. సూర్యవర్మ రాజుగారి చేత ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశంతో ఒక యుక్తి పన్నాడు. ఆయన నిండు సభలో లేచి నిలబడి, మహారాజా, చంద్రపాలుడు నా కుమార్తెను బలాత్కారంగా తీసుకుపోయి అరణ్యంలో ఉంచాడని తెలిసింది. ఆమెను తిరిగి నాకు ఇప్పించి ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి నాకు న్యాయం చేయమని తమర్ని అర్థిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు రాజుగారు విధిగా చర్య తీసుకోవలసి వచ్చింది. ఆయన తన భటులకు, మీరు అరణ్యానికి వెళ్లి చంద్రపాలుణ్ణి బంధించి తీసుకురండి, సీమంతిని తెచ్చి క్షేమంగా సూర్యవర్మ ఇంట చేర్చండి అని ఉత్తర్విచ్చాడు. వెంటనే భటులు అశోకవనానికి బయలుదేరారు. సూర్యవర్మ కూడా కత్తి తీసుకుని వీరుడిలాగా వారి వెంట వెళ్లాడు. నిజానికి రాజభటులందరికీ చంద్రపాలుడంటే అమితమైన అభిమానం. అతనితో యుద్ధం చేయాలన్న కోరిక వారిలో ఏ ఒక్కడికి లేదు. అందుచేత వారు తమలో ఇద్దరిని ముందుగా చంద్రపాలుడి వద్దకు పంపి జరిగిన సంగతి కబురు చేశారు. సూర్యవర్మ తనను పట్టుకోవటానికి రాజభటులను తెస్తున్నాడని తెలియగానే చంద్రపాలుడు సీమంతిని తీసుకుపోయి అరణ్యంలో దూరంగా సురక్షితమైన ఒక రహస్య స్థలంలో దాచి తిరిగి తన కుటీరానికి వచ్చేశాడు. మరికొంతసేపటికి సూర్యవర్మ రాజభటులతో సహా వచ్చి భటులను కుటీరం చుట్టూ నిలబెట్టి తలుపు తట్టాడు. చంద్రపాలుడు బయటకు వచ్చాడు. అతను సూర్యవర్మను ఎగాదిగ్గా చూసి, మీకు శౌర్యం తక్కువైందా ఏమిటి? ఎంతమందిని తోడుకు వచ్చారు? ఇవాళ మీరో నేనో తేల్చుకుందాం అంటూ కత్తి దూశాడు. నీతో యుద్ధం చేసే కర్మ నాకేమిటి? ఒరే, ఈ నీచుణ్ణి పట్టి బంధించండి అన్నాడు సూర్యవర్మ రాజభటులతో. వారిలో ఒక్కడూ కదలలేదు. చంద్రపాలుడు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తే నిరాకరించినందుకు సూర్యవర్మను చూసి వాళ్లు అసహ్యించుకున్నారు. సరే అయితే పట్టుకోండి అంటూ చంద్రపాలుడు రాజభటుల మధ్యగా అరణ్యంలోకి పరిగెత్తాడు. రాజభటులు అతన్ని పట్టుకోలేదు. కుటీరంలో సీమంతిని జాడ దొరకలేదు. సూర్యవర్మ చేసిన ఎంత పెద్ద ప్రయత్నము బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక రాజుగారిని నమ్ముకుంటే పని కాదని సూర్యవర్మ ఈసారి ఇంకొక ఎత్తు ఎత్తాడు. ఆయన కొందరు కవులను, గాయకులను పిలిపించి వారికి డబ్బు బాగా ఇచ్చి, మీరు అశోకవనానికి వెళ్లి అక్కడ ఉండే చంద్రపాలుణ్ణి కీర్తించుతూ పద్యాలు చదవండి, పాటలు పాడండి. ఈలోపుగా నా నౌకర్లు అతన్ని పట్టి బంధించి నా దగ్గరకు తెస్తారు. తర్వాత మీ దారిన మీరు వెళ్లిపోవచ్చు అన్నాడు. ఈ యుక్తి పారింది. కవి గాయకులు చంద్రపాలుడి కుటీరానికి వెళ్లి స్తోత్రపాఠాలు చదివే సమయంలో సూర్యవర్మ నౌకర్లు అకస్మాత్తుగా చంద్రపాలుడిపై పడి బంధించి తెచ్చి సూర్యవర్మ ఎదుట ఉంచారు. ఆయన అతన్ని పట్టించుకుని రాజసభకు వెళ్లి, మహారాజా, దోషిని పట్టి తెచ్చాను, విచారించండి అన్నాడు. రాజుగారు చంద్రపాలుడితో, నీవు సీమంతిని బలాత్కారంగా తీసుకుపోయావట, దానికేం చెబుతావు అని అడిగాడు. అది నా నేరమైతే నేను నిర్దోషిని మహారాజా. సీమంతిని బుద్ధిపూర్వకంగా నా వద్దకు వచ్చి నన్ను వివాహమాడింది అన్నాడు చంద్రపాలుడు.
సూర్యవర్మ ఆగ్రహావేశంతో, నేను ఇతనికి కన్యాదానం చేయలేదు, అందుచేత తండ్రినైనందుకు నాకు సీమంతినిపై గల హక్కు ఇంకా నాదిగానే ఉన్నది, ఈ పెళ్లి చెల్లదు అన్నాడు. రాజుగారు ఉభయులను ఏదో విధంగా సమాధానపరచాలని ప్రయత్నించాడు. సీమంతినిపై గల హక్కును విడిచిపుచ్చటానికి ఇటు సూర్యవర్మ సమ్మతించలేదు, అటు చంద్రపాలుడు సమ్మతించలేదు. చివరకు ప్రాణం విసిగి, అయితే నా తీర్పు వినండి, సీమంతిని ఉభయుల వద్ద ఉంటుంది. చెట్ల ఆకులు రాలేదాకా భర్త వద్ద ఉండి చెట్లు మూడైనాక తండ్రి ఇంటికి వచ్చేస్తుంది. తిరిగి చెట్లు చిగిర్చినాక తన భర్త వద్దకు వెళుతుంది అన్నాడు. ఈ తీర్పు సూర్యవర్మకు నచ్చలేదు, చంద్రపాలుడికి నచ్చలేదు. కాని దానికి ఇద్దరూ బద్దులుగాక తప్పింది కాదు. కొంతకాలం గడిచింది. ఆకులు రాలే కాలం వచ్చింది. చెట్లన్నీ మూడుకాసాగాయి. సూర్యవర్మ తన కుమార్తె వద్దకు తన మనుషులను పంపి రాజుగారి తీర్పు గురించి ఆమెకు చెప్పి ఆమెను వెంట పెట్టుకురమ్మన్నాడు. ఒకసారి ఆమె తన ఇంటికి వస్తే తిరిగి భర్త వద్దకు వెళ్లకుండా చేయాలనే ఆయన దురుద్దేశం. సీమంతిని తన తండ్రి దూతలు చెప్పినదంతా విన్నది. ఆమె వారితో, ఆకులు రాలి చెట్లు మూడయ్యాక కదా నేను మా తండ్రి ఇంటికి వెళ్లేది, ఇంకా ఆకులు రాలటం లేదు, ఈ చెట్లు మూడయ్యాక అలాగే వస్తాను అంటూ వారికి చుట్టూ ఉన్న అశోక వృక్షాలను చూపింది. సూర్యవర్మ మనుషులు తిరిగి వెళ్లిపోయారు. అశోక వృక్షాల ఆకులు రాల్చవు, ఎన్నడూ మూడు కావు. అందుచేత సీమంతిని తన తండ్రి ఇంటికి మళ్లీ వెళ్లనే లేదు. బేతాళ కథలు తనకు మాలిన ధర్మం. పట్టువదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నిజంగా అసాధారణమైనది. కాని నీవు తనకు మాలిన ధర్మాన్ని తలపెట్టేవేమోనని నా భయం. అలా చేసిన పక్షంలో వినీతమతిలాగే నీవు కూడా సమస్తము పోగొట్టుకోగలవు. శ్రమ తెలియకుండా నీకు వినీతమతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు అహిచ్ఛత్రపురాన్ని ఏలే ఉదయతుంగుడనే రాజు వద్ద కమలమిత్రుడనే ప్రతిహారి ఉండేవాడు. వినీతమతి ఆ కమలమిత్రుడి కొడుకు. అతను సకల సద్గుణ సంపన్నుడు. ఒకనాటి రాత్రి అతను పండు వెన్నెలలో మేడపైన పడుకొని ఉండగా వెన్నెల కాంతిలో అమిత అందంగా కనిపిస్తున్న చెట్లలోకి వెళ్లి వనవిహారం చేయాలని బుద్ధి పుట్టింది. వెంటనే అతను తన విల్లు తీసుకుని వనంలో ప్రవేశించి నడవసాగాడు. అతనలా కొంత దూరం వెళ్లేసరికి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఒక కన్య కనిపించింది. ఎవరమ్మాయి నీవు, ఎందుకలా దుఃఖిస్తున్నావు అని వినీతమతిని అడిగాడు. అయ్యా, నేను గంధమాలి అనే నాగేంద్రుడి కుమార్తెను. నా పేరు విజయవతి. కాలజిహ్వుడనే యక్షుడు నా తండ్రిని యుద్ధంలో ఓడించి తనకు బానిసగా ఉంచుకున్నాడు. అది సహించలేక నేను గౌరీని పూజించి ప్రత్యక్షం చేసుకున్నాను. ఆ దేవి నాకొక దివ్యమైన కత్తిని, ఒక తెల్లని గుర్రాన్ని ప్రసాదించి వీటిని నీకివ్వమని, వాటి సహాయంతో నీవు కాలజిహ్వుణ్ణి జయించి నా తండ్రిని విడిపిస్తావని, ఆ కత్తి సహాయంతోనే నీవు శత్రువులను జయించి రాజు అవుతావని అన్నది. ఈ సమయంలో నీవు వనం ప్రవేశించటం చూసి నిన్ను ఆకర్షించటానికే నేను గట్టిగా ఏడ్చాను. నీవు నాకీ సహాయం చేసి పెట్టగలవా అన్నదామె. వినీతమతి సరే అన్నాడు. విజయవతి ఎటో వెళ్లి మరుక్షణమే ఒక తెల్లని గుర్రాన్ని, అపజయం లేని కత్తిని తీసుకుని వచ్చింది. వినీతమతి కత్తిని తీసుకుని గుర్రం పైగా ఎక్కి విజయవతిని కూడా ఎక్కించుకుని యక్షుడుంటున్న మానస సరోవరానికి బయలుదేరాడు. ఆ గుర్రం రెప్పపాటులో వారిని మానస సరోవరానికి చేర్చింది. యక్షులు చక్రవాక పక్షుల రూపం ధరించి ఆ సరస్సులో విహరిస్తున్నారు. విజయవతి తండ్రి అయిన గంధమాలి వారికి ఊడిగం చేస్తున్నాడు. వినీతమతి కత్తి దూసి యక్షులపైన పడ్డాడు. అప్పుడు కాలజిహ్వుడు తన పక్షిరూపం విడిచిపెట్టి భయంకాకారంతో వినీతమతి పైన కలియబడ్డాడు. కాని వినీతమతి ఆ యక్షుడి జుట్టు పట్టుకుని తల నరకబోయేసరికి అతను దీనంగా ఏడుస్తూ ప్రాణభిక్ష వేడాడు. గంధమాలికి దాస్యం తప్పింది. అతను తన కుమార్తెను వినీతమతికి ఇచ్చి తన ఇంటికి వెళ్లిపోయాడు. వినీతమతి ఖడ్గ అశ్వాలతో పాటు కన్యను కూడా సంపాదించుకుని ఇంటికి తిరిగి వచ్చి ఆమెను పెళ్లాడాడు. అతని తండ్రి అయిన కమలమిత్రుడు, రాజైన ఉదయతుంగుడు కూడా చాలా సంతోషించారు. ఉదయతుంగుడికి ఉదయవతి అనే కుమార్తె ఉన్నది. ఆమె అన్ని విద్యలలోనూ ఉత్తీర్ణురాలు. ఆమెను వాదంలో ఓడించిన క్షత్రియుడికి కాని బ్రాహ్మణుడికి కాని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించి ఉన్నాడు. ఉదయవతిని వాదంలో ఓడించి ఆమెను పెళ్లాడమని వినీతమతిని అతని తండ్రి పురికొల్పాడు. ఆమెతో ఎందరో వాదించి ఓడిపోయారు.
అయినప్పటికీ ఆడదాన్ని వాదనలో ఓడించటం అనేది వినీతమతికి కొంచెం అన్యాయమనిపించింది. కాని తండ్రి మాట కాదనలేక సరేనన్నాడు. వెంటనే కమలమిత్రుడు రాజుగారి వద్దకు వెళ్లి, మహారాజా, నా కొడుకు మన అమ్మాయి గారితో వాదన చేస్తానంటున్నాడు. రేపు వాదన ఏర్పాటు చేయండి అన్నాడు. రాజు సరేనన్నాడు. మర్నాడు విద్వత్సభ ఏర్పాటైంది. వినీతమతి రాజకుమార్తె చేసిన ప్రతి సిద్ధాంతాన్ని ఖండించాడు. చివరకామె ఏమీ చెప్పలేకపోయింది. సదస్యులు వినీతమతిని తెగమెచ్చుకున్నారు. ఉదయవతి ఓడిపోయి భర్తను సంపాదించుకున్నది. ఉదయతుంగుడు వినీతమతికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. కొంతకాలం గడిచింది. ఉదయతుంగుడు వృద్ధుడై రాచకార్యాలు నిర్వహించలేని స్థితిలో పడ్డాడు. ఆయనకు కొడుకులు లేకపోవటం చేత అల్లుడికి పట్టం గట్టి ముక్తి కోసం గంగాతీరానికి వెళ్లిపోయాడు. వినీతమతి రాజ్యం ఏలుతూ తన ఇద్దరు భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు. ఇంతలో ఒకనాడు ఇందుకలసుడనే రాజకుమారుడు ఉత్తర దేశం నుంచి వినీతమతిని చూడవచ్చాడు. వినీతమతి అతనికి యథోచితంగా అతిథి మర్యాదలు జరిపి అతను వచ్చిన పని ఏమిటని అడిగాడు. దేవా, నీవు కల్పవృక్షం లాంటి వాడివని, ఎవరేది అడిగినా తప్పక ఇస్తావని విన్నాను. నేను నా తండ్రిదైన రాజ్యాన్ని ఏలుకుంటుండగా నా తమ్ముడు కనకకలసుడు పెద్ద బలంతో నాపైకి వచ్చి నన్ను నా రాజ్యం నుంచి వెళ్లగొట్టి నా రాజ్యాన్ని అపహరించి అనుభవిస్తున్నాడు. నీ వద్ద ఉండే అశ్వము ఖడ్గము నాకిచ్చినట్టయితే వాటి సహాయంతో నా తమ్ముణ్ణి ఓడించి నా రాజ్యాన్ని నేను తిరిగి పొందగలను అన్నాడు ఇందుకలసుడు. వినీతమతి సంకోచించకుండా వెంటనే ఇందుకలసుడికి తన గుర్రాన్ని ఖడ్గాన్ని ఇచ్చేశాడు. ఇందుకలసుడు వాటి సహాయంతో కనకకలసుణ్ణి జయించి తన రాజ్యాన్ని తాను తిరిగి గెలుచుకున్నాడు. అన్న చేతిలో ఓడిపోయిన కనకకలసుడు ఏడుస్తూ అహిచ్ఛత్రపురానికి వచ్చి వినీతమతి భవనానికి ఎదురుగా చితిపేర్చుకుని అందులో పడి కాలిపోవటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వినీతమతి కనకకలసుడి వద్దకు వెళ్ళి, నాయనా, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు? నీకు కావలసింది రాజ్యమే కదా, నా రాజ్యం తీసుకో. నాకైనా సంతానం లేదు, నీవే నా కొడుకు అనుకుంటాను అని ఆ కనకకలసుడికి రాజ్యాభిషేకం చేసి తన ఇద్దరు భార్యలను వెంట పెట్టుకుని వనవాసం వెళ్లిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. వినీతమతి ప్రవర్తనకు అర్థమేమిటి? తాను రాజై ఉండి రాజ్యరక్షణకు ఎంతో సహాయపడే కత్తిని, గుర్రాన్ని, ముక్కు ముఖము తెలియని ఇందుకలసుడికి ఎందుకిచ్చాడు? సాటి రాజును ఆదుకుందామని ఇచ్చాడే అనుకుందాం. అలా అయితే ఇందుకలసుడి చేతిలో ఓడిపోయిన కనకకలసుడి పైన సానుభూతి చూపి తన రాజ్యమే అతనికివ్వటంలో అర్థమేమిటి? అన్నను జయించి రాజ్యం గెలుచుకున్న కనకకలసుడు అన్న చేతిలో ఓడిపోయినప్పుడు ఓటమి ఒప్పుకోక వినీతమతికెదురుగా వచ్చి చితిపేర్చుకొని చావబోవటంలో అతని ఉద్దేశమేమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వినీతమతి ప్రవర్తనకు పూర్తిగా అర్థం ఉన్నది. అతనిలో రాజ్యకాంక్ష ఏనాడూ లేదు. ఏ ఉద్దేశంతో విజయవతి అతనికి ఖడ్గాస్వాలనిచ్చిందో ఆ ఉద్దేశం నెరవేర్చటానికి మాత్రమే వాటిని ఉపయోగించాడు. రాజుకు వేరే సంతానం లేదని, రాజకుమార్తెను తాను వాదనలో తేలికగా ఓడించగలనని తెలిసి కూడా అతను తండ్రి ప్రేరేపించిన దాకా రాజకుమార్తెతో వాదానికి పూనుకోలేదు. ఒకసారి రాజైనాక కూడా అతను తన ఖడ్గాస్వాలతో ఇతర రాజ్యాలను జయించటానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. వీటన్నిటినీ బట్టి వినీతమతికి ఏ కోసాన రాజ్యకాంక్ష లేదనే స్పష్టమవుతున్నది. అటువంటి సందర్భంలో ఇందుకలసుడు ఖడ్గాస్వాలనడిగితే ఇచ్చేశాడు. అన్నకు ఓడిపోయిన కనకకలసుడు తన ఓటమికి వినీతమతి కారకుడనుకోవటంలో తప్పేమీ లేదు. వినీతమతి తనను ఓడించి రాజ్యం గాజేస్తే కనకకలసుడు బాధపడేవాడు కాదు. దుర్బలుడైన తన అన్న మరొకరి సహాయంతో తనను గెలవటం కనకకలసుడు సహించలేకపోయాడు. తన కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న కనకకలసుడి రాజ్యకాంక్ష తీర్చటానికి వినీతమతి తన రాజ్యాన్నే అతనికిచ్చేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కలిస్తేనే స్నేహం. రాసిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు. ఒక గ్రామంలో నాగప్ప, సిద్దప్ప అని ఇద్దరు స్నేహితులుండేవారు. వాళ్ల స్నేహం నిశ్చలంగా ఉండేది కాదు. ఒకప్పుడు పెరిగేది, ఒకప్పుడు తరిగేది. తమ స్నేహం ఇలా అవకతవకగా ఉండటం వారికే నచ్చేది కాదు. కాని అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలో వారికి తెలియలేదు. చివరకు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. తమ మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా తమ స్నేహాన్ని పటిష్టంగా ఉంచుకోవటానికి ఇద్దరూ కలిసి దేవుడి ముందు ప్రమాణం చేద్దామనుకున్నారు.
అందుకుగాను వారు కాశీకి ప్రయాణమయ్యారు. బయలుదేరే ముందు నాగప్ప తన భార్య చేత మినపగారెలు, పులిహోర వండించాడు. అలాగే సిద్ధప్ప తనకిష్టమైన చక్కెర పొంగలి, నేతి రొట్టెలు వండించాడు. ఇద్దరూ తమ ఇతర వస్తువులతో పాటు ఆహారం కూడా కట్టుకుని కాశీ ప్రయాణం మీద బయలుదేరారు. వాళ్లు కబుర్లు చెప్పుకుంటూ సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేదాకా నడిచి ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకున్నారు. ఇద్దరికీ ఆకలి దహించుకుపోతున్నది. అయినా వాళ్లు తమ ఆహారపు మూటలు విప్పలేదు. సిద్ధప్ప ఏ పచ్చడి అన్నమో తెచ్చి ఉండవచ్చు. వాడికి తన గారెలలో పెరుగన్నంలోనూ సగం ఎందుకివ్వాలని నాగప్ప అనుకున్నాడు. నాగప్ప ఏ పెరుగన్నమో తెచ్చుంటాడు. వాడికి తన చక్కెర పొంగలలో సగం వాటా ఎందుకివ్వాలని సిద్ధప్ప అనుకున్నాడు. డొక్కలు మాడుతున్నప్పటికీ వాళ్లు తిండి మాట ఎత్తక తిరిగి నడక సాగించి చీకటి పడ్డాక దారి పక్కన ఒక పాడుపడిన గుడి కనిపిస్తే అందులో విశ్రమించారు. కాని ఇద్దరికీ ఆకలితో నిద్ర రాలేదు. రెండోవాడు నిద్రపోగానే తన ఆహారం తాను తినాలని వాళ్ళిద్దరూ ఆలోచించారు. కాని అది సాధ్యం కాలేదు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు నిఘా వేసి తెల్లవార్లు మేలుకొనివ్వన్నారు. అందువల్ల తెల్లారేసరికి ఇద్దరూ చచ్చుపీనుగుల్లా తయారై నడవలేకపోయారు. నాగప్ప విచారంగా తన గారెల మూటకేసి చూసేసరికి అందులో నుంచి చీమలు బారులు కట్టి వస్తూ ఉండటం అతనికి కనపడింది. వాటిని చూస్తేనే నాగప్పకు ఒళ్ళుపై తెలియనంత శవం ఎత్తింది. కళ్ళు ఎరుపెక్కాయి. పళ్ళు పటపటా కొరికాడు. ఏం నాగప్ప, ఉన్నట్టుండి అలా రుద్రుడివైపోతున్నావేం అని సిద్ధప్ప అడిగాడు. చూశావా నా పెళ్ళం ఎంత పని చేసిందో, గారెలతో పాటు చీమలు కూడా పోసి మూట కట్టింది అంటూ నాగప్ప గారెల మూట విప్పాడు. గారెలు పాచికంపు కొడుతున్నాయి. వాటి నిండా చీమలు పుట్టలు. నాగప్ప వాటిని దూరంగా పారేస్తూ, పాడుముండ, దాని ఎముకలు విరుస్తానుండు అన్నాడు. తొందరగా సిద్ధప్ప కూడా తన చక్కెర పొంగలి మూట విప్పి చూశాడు. అందులో కూడా చీమలు చేరాయి. పొంగలి పులిసిన వాసన కొడుతున్నది. అది చూసి సిద్ధప్ప, చూశావా నాగప్ప, నా పెళ్ళాం కూడా నన్ను మోసం చేసింది. మనం వెంటనే తిరిగి వెళ్లి మన ఆడవాళ్లకు బుద్ధి చెప్పాలి అన్నాడు. అందుకు నాగప్ప సమ్మతించాడు. ఇద్దరూ తిరిగి తమ ఇళ్లకు ప్రయాణమై ఇంటికి చేరుతూనే తమ పెళ్లాలను తన్నారు. కాని ఆడవాళ్లు మాత్రం తమ భర్తల బుద్ధి తక్కువను సరిగానే అర్థం చేసుకున్నారు. మిత్రులిద్దరూ మరొక మంచి రోజు చూసుకుని కాశీకి ప్రయాణమయ్యారు. ఈ సంగతి నిర్ణయం కాగానే నాగప్ప భార్య సిద్ధప్ప భార్యను కలుసుకుని, ఈసారి మనం మన మొగుళ్లకు సరి అయిన బుద్ధి చెప్పి వారి చేత ఈ కాశీ ప్రయాణాలు మాన్పించాలి అనుకున్నారు. అందుకేం చేయాలో వాళ్లు కూడపలుక్కున్నారు. తమ భర్తలు కాశీకి ప్రయాణం అయ్యేటప్పుడు వారికి ఆహారం మూటలు కట్టి ఇస్తూ, కాశీ యాత్రలు దారి పొడుగునా దాన ధర్మాలు చేయాలి, లేకపోతే యాత్ర చేసిన ఫలితం ఉండదు అని తమ భర్తలతో అన్నారు. మిత్రులిద్దరూ మధ్యాహ్నం దాకా నడిచి తిండి తినటానికి ఒక చెట్టు నీడన కూర్చున్నారు. ఈసారి ఇద్దరూ బుద్ధిగానే తమ మూటలు విప్పారు. ఇద్దరి మూటల్లోనూ గారెలే ఉన్నాయి. అయినా నాగప్ప తన గారెలు కొన్ని సిద్ధప్పకు ఇచ్చి, సిద్ధప్ప ఇయ్యగా అతని గారెలు తీసుకున్నాడు. సిద్ధప్ప ఇచ్చిన గారె ఒకటి నోటన పెట్టుకోగానే నాగప్ప నోరు భగ్గున మండింది. అదే సమయంలో సిద్ధప్ప నాగప్ప ఇచ్చిన గారె కొంచెం తినేసరికి వాంతి అయినంత పని అయింది. సిద్ధప్ప తెచ్చిన గారెలలో పచ్చిమిరపకాయల కారం అవసరమైన దానికన్నా రెట్టింపు ఉన్నది. ఉప్పు లేనే లేదు. తన మీది కోపంతో తనకు అలాంటి గారెలు ఇచ్చాడనుకుని నాగప్ప కోపంలో వెనుక ముందు చూడకుండా పిడికిలి బిగించి సిద్ధప్ప నెత్తిన బలంగా కొట్టి, కారం కారం అంటూ రొప్పనారంభించాడు. నాగప్ప ఇచ్చిన గారెల్లో ఉప్పు రెండింతలున్నది కాని కారం ఏమీ లేదు. ఉప్పు, కషాయం అని సిద్ధప్ప నాగప్ప మీద విరుచుకుపడ్డాడు. కారం కారం, ఉప్పు కషాయం అని అరుస్తూ ఇద్దరూ కలియబడి తన్నుకోసాగారు. అప్పుడు దారిన పోయే పెద్ద మనిషి ఒకడు వాళ్లను ఆపి, ఎందుకు మీరిలా తన్నుకుంటున్నారు అని అడిగాడు. అయ్యా, మేమిద్దరము ప్రాణ స్నేహితులంగా ఉంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేయటానికి కాశీ వెడుతున్నాం. ఇద్దరము ఇంటి నుంచి తిండి తెచ్చుకున్నాం. ఆకలిగా వండి తినటానికి మూటలు విప్పాం. నాకు చూడండి ఎలాంటి గారె ఇచ్చాడో, స్నేహితుడు చేసే పనేనా అని ఒకరి తర్వాత ఒకరు నాగప్ప, సిద్ధప్ప ఆ పెద్ద మనిషికి ఫిర్యాదు చేశారు. ఏది చూస్తాను, మీ ఇద్దరిది చెరొక గారె ఇవ్వండి అంటూ ఆ పెద్ద మనిషి ఇద్దరి గారెలు కాస్త కాస్త కొరికి తింటూ, నాకేం లోపం కనిపించలేదే, దివ్యంగా ఉన్నాయి గారెలు, కాకపోతే రెండూ కలిపి తినాలి అంతే. పిచ్చివాళ్లలారా, స్నేహమైనా అంతే, మనస్సులు కలవాలి. అంతేకాని దేవుడి ఎదుట ప్రమాణాలు చేసి ఏం లాభం? మీకన్నా మీ భార్యలు తెలివిగల వాళ్లలాగా కనపడతారు.
వాళ్ళు మీకు నేర్పిన గుణపాఠం తలకెక్కితే మీరు మంచి స్నేహితులిగా ఉండగలుగుతారు అన్నాడు. నాగప్ప, సిద్ధప్ప తమ అవివేకానికి సిగ్గుపట్టారు. వాళ్ళు కాశీ ప్రయాణం మానుకొని ఇళ్లకు తిరిగి వెళ్లి మంచి స్నేహితులుగా మసులుకుంటూ వచ్చారు. రామనాథం తెలివి. రాసినవారు శ్రీరామ కమ్మల్ గారు. చంచలపురానికి సమీపంలో వజ్రాల గని ఉన్నట్లు తెలిసింది. ఎక్కడెక్కడి వజ్ర నిపుణులు చంచలపురం చేరుకోసాగారు. అంతేకాక గనిలో పనిచేసే శ్రామికులు, వజ్రాల కోతలో సమర్థులు అయిన ఎంతో మంది కూడా చంచలపురానికి వచ్చి స్థిర నివాసమే ఏర్పరచుకున్నారు. దాంతో చంచలపురంలో ఇళ్ల కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రామనాథం ఆ ఊరొచ్చాడు. అద్దె ఇంటి కోసం కాళ్లరిగేలా తిరగ్గా ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ఆ ఇంటి యజమాని 500 రూపాయలు అద్దె ఇవ్వాలని, ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలని షరతు పెట్టాడు. రామనాథానికి ఈ షరతు నచ్చింది కాదు. ఏదో ఇంట్లో ఉంటూ నెల నెలా బకాయి పడకుండా అద్దె చెల్లిస్తుంటాం అనుకున్నాడు కాని, ఇంటి యజమాని ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలనే షరతు పెడతాడని అతడు ఊహించలేదు. నాకు మా ఊళ్ళో 2 ఇళ్లున్నాయి. వాటిలో ఒకదాన్ని అద్దెకిస్తుంటాము. అయితే మీలాగా ఇలాంటి షరతులు పెట్టం. ఇది అన్యాయం. అయినా మాట వరసకడుగుతాను. ఏడాది తర్వాత నేనిల్లు ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు అన్నాడు రామనాథం. ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఇల్లు నాకెప్పుడు అవసరమవుతుందో తెలియదు కదా. నేను చాలా పెద్ద కుటుంబీకుణ్ణి. ఇక్కడ వజ్రాల గని ఉన్నట్లు వార్త తెలిసి పట్నంలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్న నా పెద్ద అల్లుడు సకుటుంబంగా ఇక్కడకు రావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. అందుకని ముందుగా ఒప్పందం లేకపోతే అడిగినప్పుడు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఖాళీ చెయ్యరు. మనమిప్పుడే ఒప్పందం రాసుకుందాం. ఆ ప్రకారం ఏడాది తర్వాత నువ్విళ్ళు ఖాళీ చేయకపోతే నెలకు 2000 చొప్పున అద్దె కట్టవలసి ఉంటుంది అన్నాడు గురునాథం. దానికి రామనాథం కాస్త కోపంగా, మీరు చెప్పేదాన్ని బట్టి మీ పెద్దల్లుడు ఏడాదిలోగా ఇక్కడికి రాడు. ఒకవేళ ఆయన ముందుగా వచ్చే మాట నిజమైతే ఈ ఇంట్లో ఏడాది వరకు నేనుండేందుకు మీరు ఒప్పందం రాసుకోవటానికి ఒప్పుకోరు కదా. ఏడాది తర్వాత మీకు ఇల్లు అవసరం లేదనుకోండి, అప్పుడు మళ్ళీ నాకే అద్దెకివ్వరా అని అడిగాడు. మహదానందంగా ఇస్తాను. అప్పుడు మళ్ళీ కొత్త ఒప్పందం రాసుకుందాం, సరేనా అన్నాడు గురునాథం. ఆ ప్రకారం రామనాథం, గురునాథం ఒప్పందం రాసుకున్నారు. తర్వాత రామనాథం భార్యా పిల్లలతో ఆ ఇంట్లో దిగాడు. 11 మాసాలు సుఖంగా గడిచిపోయాయి. తర్వాత ఒకనాడు గురునాథం రామనాథాన్ని చూడొచ్చి, నువ్వు నెల నెలా అద్దె సక్రమంగా చెల్లిస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఇంత మంచి ఇల్లు అద్దెకు దొరకటం నాకు సంతోషంగా ఉంది. పుట్టి పెరిగిన ఊరి మాట మరచిపోయి ఎంతకాలమైనా ఇక్కడే గడపాలనిపిస్తున్నది అన్నాడు రామనాథం. ఈ జవాబుతో గురునాథం ఉలిక్కిపడి, అదేమిటి, మన ఒప్పందం మాట మరిచావా అన్నాడు. ఏం మరువలేదు. మీరు పెట్టిన షరతులు నాకు గుర్తే. మీకేమైనా ఇంటి అవసరం కలిగిందా? పట్నం నుంచి మీ పెద్దలుడు ఇక్కడికి వచ్చి ఉండబోతున్నాడా అని అడిగాడు రామనాథం అదుర్దాగా. అదేం లేదు. వచ్చే నెల నుంచి ఇంటి అద్దె 600 చేస్తున్నాను. నీకిష్టమైతే కొత్త ఒప్పందం రాసుకుందాం. లేకుంటే ఈ నెలాఖరుకు ఖాళీ చెయ్యి అన్నాడు. గురునాథం ఇలా అనగానే రామనాథం నెత్తిన పిడుగుపడ్డవాడిలాగా ఒక క్షణం పాటు నిశ్చేష్టుడైపోయి అంతలోనే తేరుకుని, ఇది పచ్చి దురన్యాయం. ఏడాదిలో 100 రూపాయలు పెంచటమా? ఒక 25 రూపాయలు పెంచండి. లోకంలో న్యాయం ఇంకా కొన ఊపిరితో ఉన్నదనైనా గుర్తించినట్లవుతుంది. నా మాట కాదంటే అద్దె తగ్గించటానికి నేను చేయవలసింది చేస్తాను అన్నాడు. ఇది వింటూనే గురునాథం కోపంగా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ పైన మీ ఇష్టం అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ విన్న రామనాథం భార్య, ఎందుకొచ్చిన గొడవ? ఈ ఊళ్ళో ఇళ్ల కొరత ఎక్కువగా ఉంది. అద్దె తగ్గించటానికి మీరేమీ చేయలేరు. కాబట్టి కొత్త ఒప్పందం రాయించటం మంచిది అన్నది భర్తతో. గురునాథం తన మాట మీద నిలబడ్డాడు. రామనాథం ఇల్లు ఖాళీ చేయలేదు. ఏడాది మీద నెల రోజులు అదనంగా ఉండి అదనపు నెలకు 2000 రూపాయలు అద్దె చెల్లించాడు. ఆ తర్వాత కొత్త ఒప్పందం రాసుకుని అప్పటి నుంచి ప్రతి నెల 600 అద్దె కడుతూ వచ్చాడు. ఆ రాసే ఒప్పందమేదో నెల ముందు రాస్తే సరిపోయేది కదా. కొత్త పుణ్యానికి ఒక నెలకు 1400 అదనంగా ఇచ్చారు కదా అని వాపోయింది రామనాథం భార్య. రామనాథం భార్య మాటలకు పెద్దగా నవ్వి, వెర్రిదానా, నా తెలివి నీకు అర్థం కాలేదు.
ముందే ఒప్పందం రాశాననుకో, అప్పుడు గురునాథానికి ఇంటి అద్దె వలన 100 రూపాయలు ఆదాయం పెరిగినట్లు. నెల్లాళ్ళాగి రాశాను కదా, అందువల్ల గురునాథం ఆదాయం 2000 నుంచి 600కు పడిపోయింది. తనకు 1400 రూపాయల మేరకు ఆదాయం తగ్గిపోయిందని గురునాథం కుమిలిపోవాలనే అలా చేశాను అన్నాడు. భర్త తెలివికి నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు రామనాథం భార్యకు. మహావీరుడి మంకుతనం రాసినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఉత్పల దేశానికి కీర్తిచంద్రుడు రాజు. ఆయన కుమార్తె పద్మావతి అందాల పెరిణె. యుక్త వయసు రాగానే రాజు ఆమెకు తగిన వరుణ్ణి అన్వేషించసాగాడు. ఆ ప్రయత్నాలలా సాగుతుండగానే ఒక రాత్రి యువరాణి మాయమైంది. సేవకులు పరిచారకులు అంతఃపురం నలుమూలలా వెతికారు. రాకుమార్తె కనపడలేదు. అప్పుడు రాజపురోహితుడు అంజనం వేసి చూసి యువరాణి పద్మావతిని బ్రహ్మరాక్షసుడొకడు ఎత్తుకుపోయాడు. వాడు భయంకారణ్యం మధ్యలో దుర్భేద్యమైన భవనంలో ఉంటున్నాడు. వాడు మహాశక్తిమంతుడు. ఈ రోజు నుంచి సరిగ్గా 3 మాసాల తర్వాత వాడు పద్మావతిని పెళ్లి చేసుకోపోతున్నాడు అని చెప్పాడు. ఇది విని రాజు రాణి హతాశులైపోయారు. ఏం చెయ్యాలో వారికి పాలుపోలేదు. మహామంత్రి పురోహితుడితో, ఆర్య, రాకుమారిని తిరిగి దక్కించుకునే మార్గం కూడా అంజనం వేసి చూడండి అన్నాడు. పురోహితుడు తల అడ్డంగా తిప్పి, జరిగినది జరుగుతున్నది మాత్రమే అంజనం ద్వారా చూడగలను. రాక్షసుడు పద్మావతితో వివాహం గురించి మాట్లాడాడు కాబట్టి జరగబోయే పెళ్లి గురించి నాకు తెలిసింది. అదలా ఉంచితే మళ్లీ 3 మాసాల వరకు అంజనం వేయడం కుదరదు అని చెప్పాడు. ఇది విని మంత్రి రాజు వంక తిరిగి, ప్రభూ, దిగులు పడి మనం చేయగలిగింది లేదు. అంతా మన మేలు కొరకే అని సరిపెట్టుకుందాం. రాజకుమార్తెను రాక్షసుడి బారి నుంచి రక్షించిన వాడికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించండి. ఆ పైన దైవం మీద భారం వేద్దాం అని సలహా ఇచ్చాడు. కీర్తిచంద్రుడికి ఈ సలహా నచ్చింది. ఆ ప్రకారం ఆయన వెంటనే రాజ్యం అంతటా భయంకారణ్యం మధ్యలో ఉండే రాక్షసుడు రాకుమార్తెను ఎత్తుకుపోయాడు. 3 మాసాలలో వాడామెను పెళ్లి చేసుకుంటాడు. ఈలోగా రాకుమార్తెను రక్షించి తీసుకొచ్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయటం జరుగుతుంది అని చాటింపు వేయించాడు. అది విని రాజ్యంలోని వీర యువకులెందరూ ఉత్సాహంగా భయంకారణ్యం వైపు తరలి వెళ్లారు. భయంకారణ్యం దుర్గమమైనది. అందులో ప్రవేశించాలంటే ఒకే ఒక్క మార్గమున్నది. అక్కడకు ఉత్పల దేశానికి చెందిన మహావీరుడనేవాడు అందరికంటే ముందుగా చేరుకున్నాడు. అక్కడికి ఏ వీరుడొచ్చినా వాడు సవాలు చేసి బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కోవటం సామాన్యులకు సాధ్యం కాదు. ముందు నన్నోడించి తర్వాత అరణ్యంలో ప్రవేశించండి అనసాగాడు. ఒక్క వీరుడు కూడా మహావీరుణ్ణి ఎదిరించి ముందుకెళ్లలేకపోయేవాడు. క్రమంగా భయంకారణ్యం వైపు వచ్చే వీరుల సంఖ్య తగ్గిపోయింది. చారుల ద్వారా ఈ వార్త రాజును చేరింది. మహావీరుడి గురించి వాకబు చేయగా వాడి తండ్రి పూర్వం సైన్యంలో పనిచేసి మరణించాడని, ఆ తర్వాత వాడు కొంతకాలం పాటు దేశం విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్లి ఎన్నో విద్యలు నేర్చి మహాశక్తిమంతుడై వచ్చాడని తెలిసింది. కీర్తిచంద్రుడు మహావీరుడి తల్లిని స్వయంగా చూడబోయాడు. ఆమె మహారాజు తన ఇంటికి వచ్చినందుకు తత్తరపడింది. నీ కుమారుడు రాజద్రోహం చేస్తున్నాడు. అందుకు సరైన కారణం ఉంటే తెలుసుకుందామని వచ్చాను అన్నాడు కీర్తిచంద్రుడు గంభీరంగా. ప్రభూ, మాది రాజభక్తుల వంశం. రాజద్రోహం మాట అటుంచండి. రాజవంశం గురించి ప్రాణాలైనా ఇవ్వగలం. మీ ఆరోపణ నిజం కాదు అన్నది మహావీరుడి తల్లి. రాజు ఈ జవాబుకు ఏమాత్రం తృప్తిపడక, అయితే భయంకారణ్యంలోని బ్రహ్మరాక్షసుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లే వీరులందర్నీ మహావీరుడెందుకు ఆపుతున్నట్టు అని అడిగాడు. ఇది వింటూనే మహావీరుడి తల్లి ఎంతగానో ఆశ్చర్యపోతూ, ప్రభూ, నా కుమారుడు మహాశక్తిమంతుడు. వాడినిదిరించగల శక్తి ఈ భూమి మీద లేదు. ఎక్కడెక్కడో తిరిగి మహాశక్తులన్నీ సాధించుకున్నాడు. బ్రహ్మరాక్షసుడి నిద్రించటానికి నా దీవెనలు కావాలని వాడు నా దగ్గరకు వచ్చాడు. నేను వాడిని దీవించి పంపాను. మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నవి అన్నది. కీర్తిచంద్రుడికి ఆమె మాటల్లో నిజాయితీ కనపడింది. ఆయన రాజభవనం చేరి మంత్రితో మంతనాలు జరిపాడు. మంత్రి కొద్దిసేపు ఆలోచించి, ఇంతవరకు మన రాజ్యంలో ఏ వీరుడు మహావీరుణ్ణి జయించలేకపోయాడు. పేరుకు తగ్గట్టే అతడు మహావీరుడు. మనం అతడినొకసారి స్వయంగా కలుసుకోవటం అవసరం. అయితే ఇలా కాదు, మారువేషాలతో వెళదాం అన్నాడు.
రాజు మంత్రి పల్లెటూరి పేద రైతుల్లా వేషాలు వేసుకుని భయంకరణ్యం ముఖద్వారం వద్దకు వెళ్లారు. అక్కడ మహావీరుడు వారికి అరివీర భయంకరుడిలా కనిపించాడు. రాజు వాణ్ణి పలకరించి, బాబూ, నువ్విక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. ఉత్పల వీరుల్ని పరీక్షిస్తున్నాను అన్నాడు మహావీరుడు. ఆ పని రాజు చేస్తాడు, సైన్యాధిపతి చేస్తాడు. ఉత్పల వీరుల్ని పరీక్షించాల్సిన అవసరం నీకెందుకు అన్నాడు రాజు. దానికి మహావీరుడు తడువుకోకుండా, ఈ అరణ్యం మధ్యలో ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు. వాడు మహాశక్తిమంతుడు. వాణ్ణి చంపటం సామాన్యులకు సాధ్యపడదు. తన మీదికి వచ్చిన వారిని వాడు చంపి తినేస్తాడు. ఉత్పల వీరుల్ని నేను చావు నుంచి కాపాడుతున్నాను అన్నాడు. ఒకవేళ ఆ వీరులు బ్రహ్మరాక్షసుణ్ణి చంపగలరేమో, వాడి చేతిలో చచ్చిపోతారని నీవెలా చెప్పగలవు అన్నాడు రాజు. ఇందుకు మహావీరుడు చిన్నగా నవ్వి, లోకజ్ఞానమున్న వాడెవడికైనా ఆ మాత్రం తెలుస్తుంది. నన్నే ఓడించలేని వాళ్ళు బ్రహ్మరాక్షసుణ్ణేం చేయగలరు అన్నాడు. రాజు అవునన్నట్టు తలాడించి, అది సరే, అయితే బ్రహ్మరాక్షసుణ్ణి ఓడించగలవారు మన రాజ్యంలో లేరా అన్నాడు. ఎందుకు లేరు? వాడిని నేనే ఓడించగలను అన్నాడు మహావీరుడు. అయితే ఇంకేం, నువ్వే వెళ్లి వాడిని ఓడించవచ్చు కదా. ఇలా ఇక్కడ ముఖద్వారంలో నిలబడి అందర్నీ అడ్డగించటం వల్ల ఏం ప్రయోజనం అని అడిగాడు రాజు. ఆ పని చేసేవాణ్ణే మరి, కానీ నాకు మన మహారాజు కారణంగా పెద్ద ఇబ్బంది వచ్చి పడింది అంటూ మహావీరుడు తన కథను వారికి చెప్పసాగాడు. మహావీరుడి తండ్రి చండసేనుడు యుద్ధంలో మరణించినప్పుడు వాడి వయసు 5 ఏళ్లు. తల్లి వాడితో ప్రతిరోజు తండ్రి పరాక్రమం గురించి చెప్పి, అంతటివాడు యుద్ధంలో దిక్కుమాలిన చావు చచ్చాడు. నువ్వు యుద్ధంలో చావు లేకుండా ఉండేంత శక్తిమంతుడివి కావాలి అంటూ ఉండేది. ఈ మాటలు మహావీరుడి తలకెక్కాయి. చిన్నతనం నుంచే వాడు యుద్ధ విద్యలను అభ్యసించి రాటు తెల్లాడు. 16 ఏళ్ల వయసులో వాడు తల్లితో, అమ్మా, నేను హిమాలయాలకు వెళ్లి అక్కడి మునుల సేవ చేసుకుని మంత్రతంత్రాలు నేర్చుకుని వస్తాను, దీవించు అని తల్లి దీవెనలందుకుని బయలుదేరి వెళ్ళాడు. హిమాలయాల్లో మహావీరుడి కోరిక సిద్ధించింది. అక్కడ ఒక ముని వాడికి మంత్రతంత్రాలని నేర్పి, నాయనా, ఈ భూమి మీద నిన్నెదిరించగల శక్తి లేదు. మొదటిసారిగా మానవేతర శక్తిని ఎదిరించటానికి వెళ్లే ముందు మాత్రం నీ తల్లి దీవెనలందుకో, ఆ తర్వాత నీకెదురుండదు అన్నాడు. తిరుగు ప్రయాణంలో మహావీరుడికి దొంగల ముఠా ఒకటి ఎదురైంది. సమీపంలోని పల్లెటూళ్ళలో చంద్రిక అనే ఒక అందమైన పిల్ల ఉన్నది. దొంగల నాయకుడు ఆమె అంటే మోజుపడ్డాడు. తను పిల్లాడేందుకు ఆ పిల్లని పెళ్లి జరిపించటానికి పురోహితుణ్ణి, కన్యాదానం చేయటానికి పిల్ల తల్లిదండ్రుల్ని బందీలుగా తీసుకుపోతున్నారు దొంగల ముఠ. వాళ్లు మొత్తం 20 మంది ఉన్నారు. మహావీరుడు వాళ్లందర్నీ ఎదిరించి తరిమేశాడు. అప్పుడు చంద్రిక తండ్రి మహావీరుడితో, నాయనా, పెళ్లి కోసం ఇల్లు కదిలిన క్షణాల్లోనే మా పిల్ల మాకు పరాయిదయింది. దానికి పెళ్లి జరిపించటానికి పల్లెకు తిరిగి వెళ్లి ఎవరికీ ముఖం చూపించలేం. మేము కన్యాదానం చేస్తాం. పురోహితుడు పెళ్లి జరిపిస్తాడు. నువ్వు చంద్రికను స్వీకరించు అని వేడుకున్నాడు. చంద్రిక కూడా తనంటే ఇష్టపడుతున్నదని గ్రహించాక మహావీరుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఉత్పల దేశానికి బయలుదేరారు. దారిలో వాళ్లకు బ్రహ్మరాక్షసుడొకడు తటస్థపడి, ఆహా, ఈ అందాల కుప్ప నాకు మహా నచ్చింది. నేనిమను భయంకరణ్యంలోని నా నివాసానికి తీసుకువెళుతున్నాను. చేతనైతే నన్నాపు అన్నాడు. తల్లి దీవెన లేకుండా తొలిసారి మానవేతర శక్తితో తలపడవద్దన్న ముని హెచ్చరిక గుర్తు రావటంతో మహావీరుడు తడబడి, నేను నిన్ను ఎదురిస్తాను, ఎటొచ్చి కొంత గడువు కావాలి అన్నాడు. ఇందుకు రాక్షసుడు వికవికమంటూ నవ్వి కాళ్లతో భూమిని తాటిస్తూ, త్వరలో నేను ఒకే రోజున 8 మంది మానవ యువతులను పెళ్లాడబోతున్నాను. ఆలోగా రాగలిగితే రా అని చంద్రికను తీసుకుని మాయమయ్యాడు. తర్వాత మహావీరుడు ఉత్పలదేశం చేరుకుని కంగారు పడుతుందని తల్లికి వివాహ విషయం చెప్పకుండా బ్రహ్మరాక్షసుడిని ఎదిరించటానికి దీవెనలడిగి బయలుదేరాడు. ఆ సమయంలోనే వాడు రాజు చాటింపు విని ఇరకాటంలో పడ్డాడు. ఇందులో ఇరకాటమేముంది? నువ్వు కోరిందే రాజు కోరాడు కదా అన్నాడు రాజు. బ్రహ్మరాక్షసుణ్ణి చంపిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు రాజు. నాకిప్పటికే వివాహమైంది. ఆ పైన నేను ఏకపత్ని వ్రతుణ్ణి అన్నాడు మహావీరుడు. రాజువాడి నిజాయితీకి, నిష్కపటత్వానికి ఆశ్చర్యపడుతూనే, ఈ మాత్రం దానికే మంకుతనం ఎందుకు? ఈ విషయం రాజుకు చెబితే ఆయన ఏదో ఏర్పాటు చేసేవాడు కదా అన్నాడు.
ఏమో, ఉత్పల దేశంలో నన్ను మించిన వీరులెవరైనా ఉంటే వారు రాజకుమార్తెను రక్షించగలరేమో చూద్దామని ఆశపడ్డాను అన్నాడు మహావీరుడు. రాజువాడు వినయానికి మరింత అబ్బురుపడి తానెవరైంది చెప్పాడు. తర్వాత రాజు తన చాటింపును సవరించి రాజకుమార్తెను రక్షించినవాడు ఆమెను వివాహం చేసుకోవాలన్న నిర్బంధం లేదని, అతడికి కోరినది ఇవ్వగలనని ప్రకటించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే మహావీరుడు బ్రహ్మరాక్షసుణ్ణి సునాయాసంగా చంపి తన భార్యను దక్కించుకున్నాడు. యువరాణిని రక్షించాడు. ఇందుకు రాజు కీర్తిచంద్రుడు ఎంతో సంతోషించి మహావీరుడికి తన సైన్యంలో ఉన్నత పదవినిచ్చి గౌరవించాడు. ఈ కథలు మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.